హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో సింపుల్‌గా ఈ రసం రెసిపీ చూపించబోతున్నానండి. ఎవరైనా కూడా ఇట్టే చేసేయొచ్చు ఈ రసం. మరి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అలాగే 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఇవంతా కొంచెం వేగాక ముందుగా తీసి పెట్టుకున్న ఈ టమాటో ప్యూరీని వేసుకొని అలాగే 1/2 స్పూన్ పసుపు, తగినంత కల్లుప్పు వేసానండి. నేను ఇక్కడ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఇందులో ముందుగా తీసుకున్న చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసం వేసుకున్నాక లీటర్ వరకు నార్మల్ వాటర్ పోసానండి నేను. ఇవి పోసాక కొంచెం కలుపుకొని 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని చిన్నది అల్లం గ్రేట్ చేసి నేను ఇక్కడ వేసానండి. అలా వేస్తే చాలా బాగుంటుందండి రసం టేస్ట్ అనేది. ఇవంతా వేసాక కొంచెం మూత పెట్టి పొంగు రానివ్వాలండి. పొంగు వచ్చాక ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలండి. మరగనిచ్చి ఇందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్విచ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా రసం అయిపోతుందండి. మరి మీరు కూడా ఈ రసాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.